బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు వేద ఆశీర్వచనంలో పాల్గొనేటువంటి భక్తులు ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించేటువంటి పట్టు వస్త్రాల కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అంతర్గత విజిలెన్స్ విచారణలో ఈ విషయాలు తేలాయి. 2015 నుంచి 2025 వరకు సరఫరాదారులు పట్టు పేరుతో చౌకైనటువంటి పాలిస్టర్ దుప్పటాలను సరఫరా చేసి ట్రస్టుకు 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో గుర్తించారు. తిరుపతి దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు వేద ఆశీర్వచనంలో పాల్గొనేటువంటి భక్తులు ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే పట్టు వస్త్రాల కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. టీటీడీలో జరిగినటువంటి అంతర్గత విజిలెన్స్ విచారణలో ఈ విషయాలు తేలాయి. 2015 నుంచి 2025 వరకు సరఫరా చేసినటువంటి పట్టు పేరుతో చౌకైనటువంటి పాలిస్టర్ దుప్పటాలను సరఫరా చేసి ట్రస్టుకు 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో తేలింది. మొత్తం మీద ఈ కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, టీటీడీలో మరో కుంభకోణం మాత్రం సంచలనంగా మారుతుంది. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 24 మధ్య కాలంలో జరిగినటువంటి స్కాముల పరపరకు తెరతీసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తొలుత పరకామణి కేసుని బహిర్గతం చేయగా అనంతరం జరిగినటువంటి నెయ్యి స్కామ్ లో కూడా, అంటే శ్రీవారి లడ్డూలు వినియోగించేటువంటి నెయ్యి స్కామ్ ను కూడా వెలుగులోకి తీసుకొచ్చి దానిపైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం వద్ద ప్రముఖులు వచ్చేటప్పుడు రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్వరచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి స్వామివారి పట్టు వస్త్రం సమర్పిస్తారు. సో పట్టు వస్త్రం సమర్పించేటప్పుడు అంటే దాన్ని శేష వస్త్రం అనేది కూడా మరో పేరు కూడా ఉంది. సో దీనిపైన రెండు వైపులా శంకు చక్ర నామాలతో పాటు ఓం నమో వెంకటేశాయ అన్న పేరు వచ్చే విధంగా పెట్టడానికి ఒక కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కొన్ని వీస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చింది. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఇదే వస్త్రాన్ని 350 రూపాయలు కొనుగోలు చేయగా అదే కంపెనీ ఏ కంపెనీ నుంచి టెండర్ తీసుకున్నారో ఆ కంపెనీ నుంచి పర్చేజ్ చేసినటువంటి షాల్, అంటే దాన్ని పట్టు వస్త్రంగా పిలువబడే రంగనాయక మండపంలో విఐపీలకు కప్పేటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, విఐపీస్, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరికీ కూడా వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి రంగనాయక మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి వేదాశీర్వచనం చేస్తారు. అంటే ఈ శేష వస్త్రానికి అంత వాల్యూ ఉంది. సో అంతటి వాల్యూ ఉన్నటువంటి వస్త్రం పైన జరిగినటువంటి గోల్మాల్ ఏ విధంగా ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీనిపైన ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేశారు. అందులో భాగంగా 350 రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఏదైతే కంపెనీ టెండర్ దారుడు టీటీడీకి సరఫరా చేస్తున్నారు ఆ సరఫరా చేసేది కూడా 1300 రూపాయలకి సరఫరా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దయనీయ పత్తిదారంతో కనీసం 31.5 కౌంట్ రావాలి, కానీ ప్రతి వస్త్రంపై ఓం నమో వెంకటేశాయ అని సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఉండాలి. అలాగే శంకు చక్ర నామాలు ఉంచాలి. 1 మీటర్ వెడల్పు 2.3 మీటర్ల పొడవుతో తప్పనిసరిగా సిల్క్ మార్క్ హాలోగ్రామ్ ట్యాగ్ చేసి ఉండాలి. బోర్డు ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం ఇటీవల తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నూతన స్టాక్ నుంచి తిరుమలలోని వైభవోత్సవ మండపం నుంచి 2 చెప్పున శాంపుల్స్ ని సేకరించింది. ఇందులో ఒక్కొక్కటి చెప్పిన 2 ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపించారు. 2 ల్యాబుల నుంచి వచ్చిన రిపోర్టులలో పాలిస్టర్ వర్సెస్ పాలిస్టర్ గా ఉండడంతో అధికారులు విస్మయానికి గురైనటువంటి ఒక పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం సిల్క్ పర్సన్స్ సిల్క్ లో ఈ వస్త్రాన్ని ఉండాలి. అలాగే వస్త్రాలపై సిల్క్ మార్క్ హాలోగ్రామ్ కూడా లేనట్టు తెలుస్తుంది. సో ఇంత ఓపెన్ గా జరిగినటువంటి వ్యవహారం పబ్లిక్ గానే ఓపెన్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఒకే సంస్థ నుంచి వేలాది వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల సేకరించినటువంటి ఒక పరిస్థితుల్లో నగరానికి చెందిన, అంటే తిరుపతి నగరానికి సంబంధించిన విఆర్ఎస్
ఎక్స్పోర్ట్ అనే సంస్థ సరఫరా చేసినట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణలో తేలినటువంటి ఒక పరిస్థితి. సంస్థ అనుగుణంగా ఉన్న తిరుమల ఫ్యాబ్రికేట్స్, నానా కాటేజెస్, విఎం రాజా పవర్ లూమ్స్ వంటి అనేక సంస్థలు కూడా ఉండడం ఈ సరఫరా చేసినటువంటి షాల్స్ ని సరఫరా చేసినటువంటి 2-3 సంస్థలను కూడా గుర్తించారు. 2015-25 మధ్య అంటే 10 years లో వీటి విలువ దాదాపు 54.95 కోట్ల రూపాయలు, అంటే 54,95,00,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా రికార్డులను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగానికి పంపించి నమూనాలను కాంచీపురం SNBలో ఆమోదం లభించినట్టుగా పలు రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామలరావు వెళ్ళిన తర్వాత టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్యామలరావు తిరుమల వీడి సీఎం ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ ఛార్జెస్ తీసుకున్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా. సో ఇటీవల జరిగినటువంటి బోర్డులో అంటే అక్టోబర్ 28వ తారీఖు జరిగినట్టు బోర్డు సమావేశంలో కూడా ఈ అంశాలు చైర్మన్ ఈ అంశాలను బోర్డు సభ్యుల దృష్టిలో పెట్టారు. 1,335 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు టీటీడీ అధికారులు టెండర్ దారి ద్వారా, కానీ నాకు ఇది 350 రూపాయలకి వచ్చింది. దీనిపైన పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏసీబీ తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలనేసి బోర్డు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. సో బోర్డు ఆమోదంతో ఈ అక్టోబర్ నెల 28వ తారీఖున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏసీబీ కూడా కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ రంగనాయక మండపంలో వేద పండితులు అత్యంత భక్తి విశ్వాసాలతో విఐపీలకు కానీ వీళ్ళకందరికీ కూడా వేద సురక్షణ చేసి పట్టు వస్త్రాలు ఇస్తున్నటువంటివి కూడా నకిలీగా తేలడంతో ధృవీకరణ కావడంతో దీనిపైన ఏసీబీ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. త్వరలో దీనిపైన ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆల్రెడీ పరకామణికి ఒకటి నడుస్తుంది, నెయ్యి స్కామ్ పైన ఒకటి జరుగుతుంది. తాజాగా పట్టు వస్త్రాల పైన కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.